హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ సమ్మర్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటి దగ్గర తెలుగు మరియు మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ చేసే విధంగా టెర్లలో భాగంగా, అంటే టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ అనే కాన్సెప్ట్లో భాగంగా సెలవుల్లో సరదాగా సమ్మర్ క్యాంప్ అనేటువంటి యాక్టివిటీ బుక్ని స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో డే 1లో భాగంగా మనకి బుక్లో ఇచ్చినటువంటి ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి తెలుగు యాక్టివిటీస్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఇక్కడ మనకి 2 రకాల యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. మొదటి యాక్టివిటీ సంభాషణ అనే పేరుతో ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్ని చూసి మనం సంభాషించాలి. రెండవది సరదాగా అనే పేరుతో కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది, వాటిని చదవాలి. సో ఇప్పుడు మనం మొదటి కృత్యం సంభాషణ అనేది చూద్దాము. ఈ సంభాషణలో భాగంగా మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్లో మనకి చాలామంది మనుషులు ఉన్నారు, వాళ్ళలో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అట్లాగే కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. సో డియర్ స్టూడెంట్స్, ముందుగా మీరు ఆ పిక్చర్ని బాగా గమనించాలి. అసలు ఆ పిక్చర్లో ఏం జరుగుతుంది, అంతమంది అక్కడ ఏం చేస్తున్నారు, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అందరూ గమనించారా? ఇప్పుడు వీటి మీద నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటిని నోట్బుక్లో సమాధానాలుగా రాయాలి. సో అక్కడ ఎంతమంది షాప్ పెట్టుకొని అమ్మే వాళ్ళు ఉన్నారు, ఏమేమి అవుతున్నారు. నెక్స్ట్, అక్కడ ఎంతమంది లేడీస్ ఉన్నారు. నెక్స్ట్, ఎంతమంది జెంట్స్ ఉన్నారు. నెక్స్ట్, ఎంతమంది పిల్లలు ఉన్నారు. నెక్స్ట్, జంతువులు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏ జంతువులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. సో ఇలా రకరకాలుగా మనం ఆ పిక్చర్ని అబ్జర్వ్ చేయాలి. అట్లాగే మీ ఫ్రెండ్స్తోనూ, మీ ఇంట్లో పేరెంట్స్తో కూడా చిత్రం గురించి చర్చించండి. ఇంకా చాలా రకాల సమాధానాలు రావడం జరుగుతుంది. సో అవన్నీ కూడా నోట్బుక్లో నోట్ చేయండి. సో ఇప్పుడు మనం రెండవ కృత్యం సరదాగా. సో అక్కడ కింద హెడ్డింగ్ ఇచ్చారు చూడండి. కింద రాసిన వాక్యాన్ని 5 సార్లు ఆగకుండా చెప్పండి. సో మనకి అక్కడ 4 బాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ముందుగా ఫస్ట్ బాక్స్లో సెంటెన్సెస్ చదువుదాము. ఒక్కోటి 5 సార్లు ఆగకుండా చెప్పాలంట, అందుకని స్పీడ్గా చదవాలి మనం. 2 ఎర్ర లారీలు, 2 పచ్చ లారీలు, 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 2 ఎర్ర లారీలు, 2 పచ్చ లారీలు. సో ఈ విధంగా మనం స్పీడ్గా చెప్పాలి. ఇప్పుడు రెండో బాక్స్, మూడో బాక్స్ మీరు ట్రై చేయండి. ఆఖరి బాక్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కాకీక కాకికి కాక కైకక, కాకీక కాకికి కాక కైకక. దాని కింద ఇంకోటి చూడండి. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు, బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. సో ఈ విధంగా మనం అన్నీ కూడా స్పీడ్గా చెప్పాలి. కింద సూచన ఇచ్చున్నారు, ఇటువంటి మరికొన్ని సేకరించి మీ స్నేహితులతో కలిసి అభ్యసన చేయండి అని. సో ఇట్లాంటివి ఇంకేమైనా ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా మనం ఫస్ట్ డేని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇందులో డౌట్స్ అన్ని మీ టీచర్స్తో క్లారిఫై చేసుకోండి, లేదా కామెంట్ సెక్షన్లో అయినా అడగండి. ఓకే స్టూడెంట్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, ఈ వీడియో 3, 4, 5 తరగతుల పిల్లల వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. అట్లాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.